చెకింగ్ డేటా టైప్. సో మనకి ఒక వేరియబుల్ ఉన్నా కూడా ఆ వేరియబుల్ కానీ వాల్యూ కానీ ఉందనుకోండి, సో దాని యొక్క డేటా టైప్ని ఏ విధంగా చెక్ చేస్తాము అనే దాని గురించి తెలుసుకుంటే, సో టైప్ ఆఫ్ అనే దాన్ని యూజ్ చేసి మనం మనకున్న వాల్యూ ఆర్ వేరియబుల్ అనేది ఏ డేటా టైప్కి సంబంధించినది తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కోడ్స్ ఉన్నాయి, చూద్దాం. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ 10 అనేది మనకి ఏమని తెలుసు అండి, డెసిమల్ పాయింట్ లేదు కాబట్టి మనం దాన్ని ఇంటిజర్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇంటిజర్ అనే అవుట్పుట్ వచ్చింది. ఓకేనా. సో 4.2, సో పాయింట్ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి అది ఫ్లోట్ కాబట్టి ఫ్లోట్ అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఏదైతే స్ట్రింగ్ హాయ్ డబుల్ కోట్స్లో ఉందో అది టైప్ ఆఫ్ చెక్ చేసినప్పుడు మనకి స్ట్రింగ్ అనే అవుట్పుట్ రావడం జరిగింది. సో ఇవి మనం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి రన్ చేసి చూద్దాం. ఓకేనా. సో ఆల్రెడీ మనకి మెసేజ్ అనేది స్ట్రింగ్లో ఉంది. సో నెక్స్ట్ సమ్ ఇంటీజర్ అనుకోండి, ఇంటీజర్. ఓకేనా. ఇంటీజర్ కోసం మనం సమ్ ఒక 25ని సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి, మనకి ఫ్లోట్ కావాలి, సమ్ FLOAT ఫ్లోట్ అనుకోండి. ఓకేనా. సో FL అనుకోండి, FL ఫ్లోట్లో మనం సమ్ 2.5 సంథింగ్ ఏదో ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి బూలియన్ వాల్యూ. సో బూలియన్ కోసం, ఓకేనా, బూలియన్ వాల్యూ కోసం మనం సమ్ క్యాపిటల్ తెలుసు కదా, మనం బూలియన్ అన్నప్పుడు క్యాపిటల్ T అన్న క్యాపిటల్ F అన్న మనం యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ నాలుగిటి యొక్క టైప్ అనేది చెక్ చేద్దాం. సో ఏమొస్తుంది ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. ఓకేనా. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ మెసేజ్. ఓకేనా. మెసేజ్ చెక్ చేస్తాం. సో కంట్రోల్ C, కంట్రోల్ V. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ మెసేజ్, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఇంటిజర్, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ FL. ఓకేనా, FL అండ్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ బూలియన్. సో మనకి ఫస్ట్ మెసేజ్ అన్నప్పుడు మనకి ఇది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ టైప్ అని తెలియాలి, ఇది ఇంటిజర్ టైప్ కాబట్టి ఇంటిజర్ అని తెలియాలి, మనకి ఇది FL ఫ్లోట్ కాబట్టి మనకి ఫ్లోట్ అని రావాలి, అండ్ ఇది బూలియన్ కాబట్టి మనకి బూలియన్ అని రావాలి. ఒకసారి కోడ్లో రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ది మనకి డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి స్ట్రింగ్ అనేది రావడం జరిగింది. ఏదైతే ఇది ఇంటిజర్ కాబట్టి మనకి ఇంట్ అని రావడం జరిగింది. ఏదైతే ఇది ఫ్లోట్ డెసిమల్ పాయింట్ కలిగి ఉంది కాబట్టి మనకి ఫ్లోట్ అని రావడం జరిగింది. సో ఇది ఏదైతే ట్రూ ఉందో మనకి బూలియన్ అని రావడం జరిగింది. సో ఏదైనా వేరియబుల్ వాల్యూ కానీ ఆర్ డైరెక్ట్ మనం ఇక్కడ ఏదైనా, ఇప్పుడు మనం వేరియబుల్ ఏ డేటా టైప్ చెక్ చేసాం, సో డైరెక్ట్ వాల్యూ ఏ డేటా టైప్ కూడా చెక్ చేయొచ్చు అండి. ఓకేనా. సో దానికోసం మనం జస్ట్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ సమ్ 100 తీసుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు మనకి అది ఇంటిజర్ కాబట్టి మనకి డైరెక్ట్ ఇంటిజర్ అనే అవుట్పుట్ రావడం జరిగింది. ఓకేనా. సో ఏదైనా ఒక వేరియబుల్ కానీ వాల్యూ కానీ డేటా టైప్ చెక్ చేయాలి అంటే మనం టైప్ ఆఫ్ యూజ్ చేస్తాం అనే దానికి అన్నంత వరకు మనకి అర్థమైతే సరిపోతుందండి. నెక్స్ట్ టైప్ కన్వర్షన్. సో టైప్ కన్వర్షన్ అంటే ఏం లేదండి, సింపుల్గా ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి కన్వర్ట్ చేయడాన్ని మనం టైప్ కన్వర్షన్ అంటాము, ఆర్ టైప్ కాస్టింగ్ అంటాము. ఓకేనా. సింపుల్గా కన్వర్టింగ్ ఒక వాల్యూని వన్ డేటా టైప్ నుంచి అనదర్ డేటా టైప్కి, ఓకేనా, కన్వర్ట్ చేయడాన్ని మనం టైప్ కన్వర్షన్ కానీ టైప్ కాస్టింగ్ కానీ అంటాం. సో దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాం. దాంట్లో కొన్ని రకాలని మనం ఇక్కడ చూద్దాం. సో స్ట్రింగ్ టు ఇంటిజర్గా మార్చడాన్ని, ఇంటిజర్ టు ఫ్లోట్గా మార్చడాన్ని, అండ్ ఫ్లోట్ నుంచి స్ట్రింగ్ అండ్ సో అండ్ మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్ టు ఇంటిజర్. ఓకేనా. సో ఇంట్ ఆఫ్ అనేది మనకి స్ట్రింగ్ నుంచి ఇంటిజర్ కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇంట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ అనేది మనకి ఒక వ్యాలిడ్ డేటా టైప్ని ఇంటిజర్లోకి మార్చడానికి యూజ్ అవుతుంది. సో దాని యొక్క ఎగ్జాంపుల్ కోడ్ అనేది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ కోడ్ A మనం ఇక్కడ 5ని స్ట్రింగ్లో స్టోర్ చేసాము. సో మన ఇక్కడ ఏంటి, స్ట్రింగ్ టు ఇంటిజర్ కదా. సో స్ట్రింగ్లో 5ని స్టోర్ చేసి A అదే వేరియబుల్లో ఇంట్ ఆఫ్, ఓకేనా, ఇంట్ ఆఫ్ అని బ్రాకెట్లో A ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో దాన్ని మనం ఇక్కడ ఏం చెప్తున్నాం,
ఏని స్ట్రింగ్ నుంచి ఇంటిజర్లోకి కన్వర్ట్ చేయండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అడిగినప్పుడు ఆల్రెడీ ఇది ఇక్కడ ఇంటిజర్లో కన్వర్ట్ అయింది కాబట్టి మనకి అవుట్పుట్లో ఇంటిజర్ అని రావడం జరిగింది. అండ్ ఎప్పుడైతే మనం ప్రింట్ ఆఫ్ ఏ అడుగుతామో సో అప్పుడు మనకి 5 ఇంటిజర్ 5 ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్కి వెళ్ళి దాన్ని ఏ విధంగా రాయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఈ కోడ్ అంతా నేను క్లియర్ చేస్తున్నాను సింపుల్గా. ఇప్పుడు సమ్ ఏ ఈక్వల్స్ టు నేను స్ట్రింగ్లో ఒక 25ని ఓకేనా 25ని స్టోర్ చేశాను. సో నేను ఇక్కడ బి ఈక్వల్స్ టు ఓకేనా బి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ సో స్ట్రింగ్ నుంచి నేను ఇంట్లోకి కన్వర్ట్ అని చెప్తున్నాను. సో నేను ఇప్పుడు ప్రింట్ ఆఫ్ టైప్ చెక్ చేస్తాను. ఓకేనా ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ మనకి ఏం కావాలి బి కావాలి. సో మీకు అర్థం కావడం కోసం ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ కూడా ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఫస్ట్ మనకి స్ట్రింగ్లో ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ. సో మనకి ఇక్కడ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అడిగినప్పుడు ఇక్కడ స్ట్రింగ్ రావాలి. ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ బి అడిగినప్పుడు ఇక్కడ ఇంటిజర్ రావాలి. ఓకేనా ఇక్కడ మనం ప్రింట్ ఏ అడుగుదాం. ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ బి అడుగుదాం. సో ఇప్పుడు మనం డిఫరెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చినప్పుడు ఏ అనేది స్ట్రింగ్లో స్టోర్ చేసాం. ఓకేనా సో ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ అడిగినప్పుడు స్ట్రింగ్లో స్టోర్ చేసాం కాబట్టి ఎస్టీఆర్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. సో ప్రింట్ ఏలో 25 ప్రింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనం ఏదైతే స్ట్రింగ్లో స్టోర్ అయిన వాల్యూ 25 ఉందో దాన్ని ఇంటిజర్కి కన్వర్ట్ చేయమని మనం ఇక్కడ రాయడం జరిగింది. సో దాని తర్వాత మనం బిని టైప్ చెక్ చేయడం వల్ల మనకి ఏదైతే ఇంటిజర్ కన్వర్ట్ అయిన వాల్యూ ఉంది కాబట్టి సో టైప్ ఆఫ్ అనే దాంట్లో ఇంటిజర్ అని వచ్చింది. ప్రింట్ ఆఫ్ బి అడిగినప్పుడు 25 అనే వాల్యూ ఇక్కడ ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా నెక్స్ట్ వచ్చేసి సో ఇలా ఇంటీజర్గా కన్వర్ట్ చేసే టైంలో కూడా మనకి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో ఏదైనా ఇంటీజర్ వాల్యూని మాత్రమే ఇంటీజర్లకు కన్వర్ట్ చేయడానికి ఉంటుంది. అదే స్ట్రింగ్ని క్యారెక్టర్స్ని బట్టి తీసుకొని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఇట్లా ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ వాల్యూ విత్ బేస్ అనే ఎర్రర్ అనేది మనకి త్రో చేయడం జరుగుతుంది. సో ఇది కూడా ఒకసారి కోడ్ ప్లేగ్రౌండ్లోకి వెళ్ళి చూద్దాం. సో సమ్ క్యారెక్టర్స్ ఏదో ఒక క్యారెక్టర్స్ 5 అనే కాదు సమ్ 6 or 7 ఏదో తీసుకుందాం. సో ఈ కోడ్ని తీసేసి మనం ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ అడిగినప్పుడు సో ఇలా కన్వర్ట్ చేయమని అడిగినప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్ వస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి ఏ ఈక్వల్స్ టు 6 నేను ఇక్కడ 6ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయమని చెప్తున్నాను. క్యారెక్టర్స్ని కానీ స్ట్రింగ్ని కానీ మనం ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ చేస్తామండి. సో అలాంటప్పుడు మనకి వాల్యూ ఎర్రర్ అనేది ఈ విధంగా ఎర్రర్ అనేది త్రో చేయడం జరుగుతుంది. ఓకేనా సో ఏదైనా వ్యాలిడ్ ఇక్కడ చూడండి ఏదైనా వ్యాలిడ్ డేటానే మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి కుదురుతుంది. ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఒక కోడ్ ఉంది. ఇక్కడ ఏ ఈక్వల్స్ టు ఫ్లోట్లో ఉంది చూడండి. స్ట్రింగ్ 5.0 లాగా ఉంది. సో ఇంట్లోకి కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటప్పుడు కూడా మనకి ఎర్రర్ అనేది త్రో చేయడం జరుగుతుంది. సో ఒకసారి మనం కోడ్ ప్లేగ్రౌండ్కి వెళ్ళి ఏం అవుట్పుట్ వస్తుంది ఏంటి అనేది చూద్దాం. సో 5.0ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. సో ఇక్కడ చూడండి వాల్యూ ఎర్రర్ సేమ్ ఎర్రర్ అనేది మనకి త్రో చేయడం జరిగింది. సో ఎప్పుడైనా మనం ఏదైనా ఒక డేటా టైప్ని ఇంకో డేటా టైప్లోకి కన్వర్ట్ చేయాలి అనుకున్నప్పుడు అది వ్యాలిడ్ డేటా టైప్ అయి ఉండాలి. నెక్స్ట్ యాడింగ్ 2 నెంబర్స్. ఓకేనా ఫస్ట్ ఇన్పుట్ ఏ టైప్లో ఇన్పుట్ని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలని. సో ఇన్పుట్ ఆఫ్ యూజ్ చేసినప్పుడు మనం యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నామని మనకు తెలుసు. సో యూజర్ నుంచి ఇన్పుట్ ఏదైనా తీసుకున్నప్పుడు అది స్ట్రింగ్లోనే వస్తుందని మనకు తెలుసు. సో దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసాము. బి వాల్యూను తీసుకున్నాము దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసి రెండింటిని యాడ్ చేసి ఇంటి యొక్క రిజల్ట్ అనేది మనము చూసాము. సో ఇన్పుట్ ఏ 2 తీసుకున్నాము ఇన్పుట్ బి 3 తీసుకున్నాము అవుట్పుట్ అనేది మనకి 5 వచ్చింది. సో ఒకసారి ఇది కోడ్ని ప్లేగ్రౌండ్లోకి వెళ్ళి చెక్ చేసి చూద్దాం. ఓకేనా సో ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ తీసుకున్నాం బి ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ తీసుకున్నాం. సో
సో ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ తీసుకున్నప్పుడు ప్రింట్ ఒకసారి మీకు అర్థం అవడం కోసం టైప్ అనేది చెక్ చేద్దాం. ఓకేనా, టైప్ ఆఫ్ ఏ చెక్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ కంట్రోల్ సి. ఇంటీజర్లో కన్వర్ట్ చేయముందుకు ఏమవుతుంది ఏంటి అని చూద్దాం. తర్వాత ఇంటీజర్లో కన్వర్ట్ చేసినాక ఏమవుతుంది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, సో ఒకసారి మనం ఏదైతే ఉందో టెక్స్ట్లోకి వెళ్ళి, సో మనం ఫస్ట్ ఏ వాల్యూ తీసుకోవాలి, ఎంటర్ ఏ వాల్యూ 2, ఎంటర్ బి వాల్యూ 3 ఇచ్చినప్పుడు మనం స్ట్రింగ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి యాడ్లో 23 అనే అవుట్పుట్ వస్తుందండి. సో స్ట్రింగ్లో వస్తుంది అది. ఓకేనా, చూడండి మనం తీసుకున్న ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రింట్ టైప్ ఆఫ్ అడిగినప్పుడు ఇది స్ట్రింగ్, అండ్ సెకండ్ టైప్ ఆఫ్ అడిగినప్పుడు కూడా ఇది స్ట్రింగే. ఎప్పుడైతే మనం యాడ్ అడిగామో స్ట్రింగ్లో ఎప్పుడైనా మనం యాడ్ చేయాలనుకున్నప్పుడు స్ట్రింగ్ కాన్కేటనేషన్ జరుగుతుంది కాబట్టి సైడ్ బై సైడ్ మనకి ఇవి ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఏదైతే నాకు సమ్ రావాలి, న్యూమరికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే మనం ఇంటీజర్లోనే పర్ఫామ్ చేయాలి కదా. సో అప్పుడు నేను ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. సో బీని కూడా బి ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ బి చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఇంటీజర్లో కన్వర్ట్ అయింది. సో మనం టైప్ ఆఫ్ కూడా ఇంట్ వస్తుంది, యాడ్ అయ్యి 5 అనేది అవుట్పుట్ రావడం జరుగుతుంది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో చూడండి, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఏ ఈక్వల్స్ టు ఇంట్లోకి కన్వర్ట్ అవ్వమన్నానో సో అప్పుడు టైప్ ఆఫ్ అడిగినప్పుడు కూడా మనకి ఇంటీజర్ అనేది రావడం జరిగింది. అండ్ ఎప్పుడైతే బీని కూడా ఇంట్లో కన్వర్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఇంట్లోకి కన్వర్ట్ అయ్యి టైప్ ఆఫ్ అనేది ఇంట్ అనేది రావడం జరిగింది. అండ్ ఎప్పుడైతే నేను రెండింటిని యాడ్ చేయమని చెప్పానో రెండు యాడ్ అవి అవుట్పుట్ అనేది 5 ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనం టైప్ కన్వర్షన్స్ అనేది చేయొచ్చు. సో str ఆఫ్ స్ట్రింగ్ కన్వర్ట్స్ డేటా అనే టైప్ టు స్ట్రింగ్. సో ఇది ఇప్పుడు మనం ఇప్పుడు చేసిన కోడ్ యొక్క అవుట్పుట్ అనేది కూడా సేమ్ అదే వస్తుంది. సో సమ్మరీ. సో ఇంట్ ఆఫ్ అనేది మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫ్లోట్ ఆఫ్ అనేది ఫ్లోట్ డేటా టైప్లో కన్వర్ట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. str ఆఫ్ అనేది స్ట్రింగ్లోకి, ఓకేనా, స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. బూల్ ఆఫ్ అనేది బూలియన్ డేటా టైప్ కన్వర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వీటన్నిటికీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 25 ఉందనుకోండి. సో ఇది ఇప్పుడు మనకి ఇంటీజర్లో స్టోర్ అయింది. ఓకేనా, మనకి సో ఒక మెసేజ్ ఉందనుకోండి, మెసేజ్ ఈక్వల్స్ టు సమ్ కావాలి. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 25 అండ్ బి ఈక్వల్స్ టు 30 ఉన్నాయి అనుకోండి. సో వీటి యొక్క సమ్ అనేది మనకి సమ్ కావాలనుకోండి. ఓకేనా, సమ్ అనేది మనకి కావాలి. ఇప్పుడు సమ్ కావాలి కాబట్టి మనం డైరెక్ట్ ఇప్పుడు రిజల్ట్ అనేది మనకి ఏ ప్లస్, ఓకేనా, ఏ ప్లస్ బి అనేది ఉందనుకోండి. సో ఇప్పుడు ఏ ప్లస్ బి రిజల్ట్ అనేది మనకి ఏమొస్తుంది, ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అప్పుడు ఏమవుతుంది మనకి ఏ బి యాడ్ అయ్యి మనకి 55 అనేది అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ 55 ఇంటీజర్ వాల్యూని సో సమ్ తోటి కాన్కేటనేట్ చేయాలనుకుంటున్నాను. సో అది పాసిబుల్ అవుతుందా? కాదు, ఎందుకంటే మనం ఎప్పుడు ఇంటీజర్ని స్ట్రింగ్ని కాన్కేట్ చేయలేము. సో మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము, ఎప్పుడైనా స్ట్రింగ్లో మాత్రమే కాన్కేటనేషన్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాము. సో అలాంటి టైమింగ్లో నేను ఇప్పుడు సమ్ ఈ కాలన్ పెట్టి వచ్చే రిజల్ట్ని నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో అలా చేయాలంటే ఏం చేయాలి? సో సింపుల్గా ఫస్ట్ మనం ఏదైతే మెసేజ్ ఉందో సమ్ రిజల్ట్ అనుకోండి, మళ్ళీ ఒక రిజల్ట్ ఉంది కదా, రిజల్ట్లోకి మనం ఏదైతే ఆ మెసేజ్ అనేది ఉందో సో దాన్ని తీసుకొని, ఓకేనా, స్ట్రింగ్ క్యాన్కేట్. ఇప్పుడు మనం ఆ ఇంటీజర్ వాల్యూని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం, strf అనేది యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. సో strf ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ని ఇక్కడ స్టోర్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ఇది స్ట్రింగ్లో కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇదొక స్ట్రింగ్, సో 25 అనేది స్ట్రింగ్, 55 అనేది స్ట్రింగ్లో కన్వర్ట్ అయిపోయింది. సో ఈ స్ట్రింగ్ కన్వర్ట్ అయింది కాబట్టి మనం ప్లస్ ఆపరేటర్ని యూజ్ చేసి స్ట్రింగ్ కాన్కేటనేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ అడిగినప్పుడు, ఓకేనా, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ రిజల్ట్ అడిగినప్పుడు మనకి ఆ రెండు
స్ట్రింగ్ కాన్కెటినేషన్ జరిగి సో రిజల్ట్ కాదు, ఇక్కడ సమ్ మిస్టేక్ జరిగింది. ఓకే, సో స్ట్రింగ్ కాన్కెటినేషన్ జరిగి సమ్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. సో మనం ఎప్పుడైతే ఇక్కడ స్ట్రింగ్లో కన్వర్ట్ చేయకపోతే మనకి ఎర్రర్ అనేది త్రో చేస్తుందండి. ఓకేనా. సో నెక్స్ట్ ఫీడ్బ్యాక్. సో ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ వీడియో కాంచి చూడడానికి ట్రై చేయండి. సో అప్పుడు మాత్రమే మీకు పైథాన్ అనేది అర్థమవుతుంది. డైరెక్ట్గా ఈ క్లాస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో కాంచి చూడడానికి ట్రై చేయండి. సో అప్పుడు మాత్రమే మీకు ఇది అర్థం అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే టెక్ థాట్స్ తెలుగు టీటీటీని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్లో పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ watching this video.